गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ शिरसा नमामि। పులిహోర ఉందనుకోండి, బియ్యం డబ్బాలో ఉంది, పసుపు డబ్బాలో ఉంది, బెల్లం డబ్బాలో ఉంది, ఉప్పు డబ్బాలో ఉంది, నూనె డబ్బాలో ఉంది, స్టవ్ అలా ఉంది, గ్యాస్ ఉంది. ఇవన్నీ కలిసి అందరం కలిసి మనం పులిహోర తయారవుదామా అని అనుకుంటాయి అవి. ఇవన్నీ వంటగదులు అన్నీ డిస్కషన్ చేసుకుని ఎప్పుడు వాళ్ళేంటి వండేది మనమే వండుకుందామా అని అనుకుంటాయా? చింతపండు కరివేపాకు అన్నీ అనుకుంటాయా? నో, జడ పదార్థాలు, వీటన్నిటిని కలపాలి. కలిపితే ఒక వస్తువు తయారవుతుంది. అలాగని ప్రకృతి జడం, దీన్ని కలపాలి. ఆ కలిపేదే ధర్మం, పరమాత్మ ధర్మం. ఆ కలిపి ఉంచేదే పరమాత్మ ధర్మం. ఆ కలిపిన తర్వాత దేన్ని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. పైన ఖగోళాన్ని పెట్టాడు, కింద భూగోళాన్ని పెట్టాడు. ఇంత అర్థవంతమైనటువంటి ప్రకృతి. ఖగోళంలో చూస్తే సూర్యుడు, చంద్రుడు, అబ్బో నక్షత్రాలు, ఇవన్నీ అక్కడ ఎలాగున్నాయి, కింద పడకుండా రాలిపోకుండా అలా ఉన్నాయి. అర్థమైందా? ఏమిటి ఇదంతా ఆలోచిస్తే అదొక మహాశూన్యం. అది అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. మనకు అర్థం కాకపోయినా అర్థవంతంగా ఉంది ఈ ప్రకృతి. ఇంత అర్థవంతంగా నడపాలి అని అంటే దీని వెనక కారణం ఉండాలి. కాబట్టి ఈ మహత్తత్వమే ఈ ప్రకృతికి కారణం. కానీ మహత్తత్వానికంటే ఇంకొకటి ఉంది. ఏంటి? మహతః పరం అవ్యక్తం. అవ్యక్తం అనేదే పరం, మహత్ కంటే. అవ్యక్తం అంటే ఏంటి? కనబడకుండా చేసేది ఏంటి? మాయా. మాయా అనేటువంటిది ప్రకృతికి కారణం. కానీ మాయ కూడా ఏమిటి? మాయ కూడా జడమే. మాయ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ మాయ కూడా చెయ్యాలి అని అంటే అవ్యక్తాత్ పురుషః పరః. ఆ అవ్యక్తమైనటువంటి మాయ కంటే పరమాత్ముడే పరమై ఉన్నాడు. ఆ పరమాత్ముడి వల్లనే మాయా మహత్తత్వము, అక్కడి నుంచి పరమాణువు, పరమాణువు నుంచి అణువు, అణువు నుంచి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు, అక్కడ నుండి జంతువులు, జీవరాశి, ఇదంతా కలిపి ఇలా తిరుగుతున్నాయి. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇదంతా కలిపి భూమి, భూమి మళ్ళీ నీళ్ళల్లోకి, నీళ్లు మళ్ళీ ఆవిరైపోతుంది అగ్నితో, అగ్నిని ఆర్పేసుకుంటుంది వాయువు, వాయువు ఆకాశంలో లీనమైపోతుంది, ఆకాశం అణువుల్లో పోతుంది, అణువు పరమాణువుల్లో పోతుంది, అది మహత్తత్వం అవుతుంది, అది అవ్యక్తంలోకి వెళుతుంది, అక్కడి నుంచి పరమాత్మమయమైపోతుంది. దట్స్ ఇట్. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఇలాగ రోల్ ఓపెన్ చేస్తారు చూసారా? ఈ రోల్ ఇలా వేస్తారు, ఆ రోల్ ఓపెన్ అవుతుంది ఇలాగా. మళ్ళీ తీసుకునేటప్పుడు ఇలాగ తిప్పేసి లోపలికి తీసుకుంటాం. అందుకనే ప్రకృతి అంటే ఏంటి? సృష్టి అంటే రోల్ ఓపెన్ అయింది, లయం అంటే రోల్ క్లోజ్ అయిపోయింది. దట్స్ ఇట్. అందరు రోల్స్ పూర్తయిపోయాయి. మనందరు రోల్ క్లోజ్ అయిపోతే ప్రళయం. మనందరు రోల్ ఇంకా ప్లే చేయాలనుకోండి, అది సృష్టి. దట్స్ ఇట్. ఇది ఒక మంచి ప్రక్రియ, ఒక మంచి ప్రణాళికతోటి హాయిగా సాగుతుంది. మనం దీంట్లో కలబడిపోయి గందరగోళం చేసి, చేతులు పెట్టి, ముక్కు పెట్టి పొడిచి, అది చేసి, ఇది చేసి ఏమో అనుకుంటున్నాం మనం. ఏదో ఒక 4 అంతస్తులు మేడ కట్టుకుని, ఏమండి నాకేముందండి, 4 అంతస్తులు మేడండి, పగిలిపోతుంది లోపల గుండె, చప్పుడు కాకుండా పగులుతుంది గుండె. ఏమండి గుండె, ఏమండి స్వామీజీ అలా మాట్లాడకండి, మా గుండె పగిలిపోతుందండి. నేను మాట్లాడితే పగలక్కర్లేదు, లోపల నుంచి చప్పుడు కాకుండానే పగిలిపోతుంటాయి. హార్ట్ అటాక్. ఒక ఆయన అన్నాడు, స్వామి నాకు ఒంట్లో బాగోలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నేను చూపించుకున్నాను, హార్ట్ ఎన్లార్జ్ అయిందండి అన్నాడు ఆయన. అయితే వాళ్ళ ఆవిడుండి ఫోన్ తీసుకుని, స్వామీజీ ఈయన మీ ప్రవచనాలు వినేవారు కదా, మీరేమన్నారు? హృదయ వైశాల్యం పెరగాలి, హృదయం విశాలంగా పెరగాలన్నారు కదా, అదే పెంచుకున్నాడండి మా ఆయన మీ ప్రవచనాలు విని విని. నేను హృదయ వైశాల్యం అంటే ఆలోచనల్లో విశాలత రావాలన్నానే తప్ప, వీడు గుండె సాగ తీసుకుంటే నేనేం చేయను పట్టుకుని, వీడేమన్నా హనుమంతుడు ఇలా చీల్చి, వీడేమన్నా గుండెని ఇలా సాగ తీసుకునే దానికి. హృదయ వైశాల్యం అంటే ఏంటి అర్థం? భావం. భావంలో సంకుచితత్వం పోవాలి, పరమార్థతత్వం రావాలి, పరిపూర్ణతత్వం రావాలి, ఏకాత్మత రావాలి, పరమాత్ముడే ఇదంతా అనేటువంటి ఆ స్థితికి రాగలగాలి. ఆలోచించండి, ఇదంతా పరమాత్మమయమైందండి. ప్రతి అణువు ప్రతి అణువు పరమాత్ముడే. ఇక్కడ
పరమాత్ముడు లేనిది ఏదీ లేదు. ఆ స్థితిలో మనం కూర్చోగలిగితే అంతకంటే ఏముంది. అందుకనే అంటున్నాడు ఇక్కడ అర్జునుడికి, అధిభూతం క్షరః భావః, అది కూడా నేనే అర్జున. అంతేకాదు పురుషశ్చ అధిదైవతం. ఇప్పుడు ఆ పురుషుడున్నాడే, మహత్తుకి పరమైనటువంటి అవ్యక్తానికి పరమైనటువంటి పురుషుడున్నాడే పరమాత్మ, వాడు ఎలా వ్యక్తమవుతున్నాడంటే ఆ పరమాత్మ, ఇప్పుడు ఆ పరమాత్మకు సెంటర్ పాయింట్ ఏంటనంటే, ఆ పరమాత్మకు సెంటర్ కేంద్ర బిందువు ఏంటంటే సూర్యుడు. సూర్యుడిలో ఆ పరమాత్మ వ్యక్తమవుతున్నాడు సూర్యుడి నుండి. ఎందుకనంటే అసలు సూర్యుడే లేకపోతే ఈ లోకం లేదంతే, దట్స్ ఇట్. ఎలా వ్యక్తమవుతున్నాడు? ఆ పరమాత్ముడే సర్వాంతర్యామి అయి అంతటా నిండి నిబుడీకృతం అవుతూ కూడా సూర్యుడి నుండే వ్యక్తమవుతూ ఉన్నాడు. ఎలాగా? హిరణ్య గర్భుడే వ్యక్తమవుతున్నాడు. అందుకనే ఉపనిషత్తులు కానీ వేదం కానీ సూర్యుడికి ఇచ్చినటువంటి స్థానం దేనికి ఇవ్వలేదు. సూర్యుడే గొప్ప, సూర్యుడి కంటే గొప్ప దైవం ఏదీ లేదు. ఆ సూర్యుడే గొప్ప. అందుకనే హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. మహాన్యాసం అంటుంది, ఏమంటుంది? ఎవడి వల్లనైతే భూతం భవిష్యత్ వర్తమానం అన్నీ కూడా నడుస్తున్నాయో, నడిచి నడిచి ఎక్కడికి ఆగిపోతే అన్నిటినీ ఎవడైతే తీసేసుకుంటున్నాడో వాడు. అర్థమైందా? వాడే ఆ పరమాత్మ. తయారు చేశాడు, నడుస్తుంది, నడిచి 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 తయారైనటువంటిది వృద్ధి చెంది ఎక్కడికో వెళ్ళి ఆగిపోవాలి కదా. ఆగిపోవడం ఎక్కడ? ఆ పరమాత్మలో లీనమైపోతున్నాం. బాగా చూడండి, పుట్టేటప్పుడు అందరికీ ఒక్కొక్క తల్లి అండి, కానీ చనిపోయేటప్పుడు ఒకే తల్లి అండి. ఎవరు? మనం పుట్టాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తల్లి కావాలి, కానీ పోయిన ఇంతమందికి ఒకే తల్లి. ఎవరు? సత్యం అది. పుట్టుక ఈ మనం వేరుపడ్డాం కాబట్టి అసలు అసహజం అది పుట్టుక అనేటువంటిది. అసలు మన స్వరూపాన్ని వదులుకొని పుడుతున్నాం కాబట్టి వేరుపాటుతనం అక్కడే చూపించింది. జన్మకే వేరు 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 వేరు, కానీ మరణించామనంటే అందరం ఒకటే. ఎక్కడికి? ఒకే దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏది సహజమో అది ఏకమై ఉంటుంది, ఏది అసహజమో అది భిన్నంగా ఉంటుంది. అసహజంలోనే ద్వైతం, సహజమే అద్వైతం. ఆ అద్వైతాన్నే శంకరులు ఒక్కరు ఈ యావత్ ప్రకృతికి తీసుకొచ్చి బోధించారు. ఆయన ఇంకెవ్వరు, బుద్ధుడు కూడా బోధించలేకపోయాడు దాన్ని. బుద్ధుడు కూడా చెప్పలేకపోయాడు. ధ్యానం చేయమన్నాడు, ఏం ధ్యానం చేస్తాం, ఎక్కడ అర్థమవుతుంది? కూర్చుంటాం, మనకు అర్థం కాదు. అందుకనే దాన్ని చెప్పినటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపం ఈ భూమి మీద ఒక్క శ్రీకృష్ణుడు, రెండోది శంకరాచార్యులు వారు. వీళ్ళిద్దరే, ఇంకా మూడో వ్యక్తి లేడు, ఉండడు, ఒప్పుకోలేం కూడా. అర్థమైందండి? అటువంటి స్థితి ఆ పరమాత్ముడు చెప్పాడు. ఇది శ్రీకృష్ణుడే స్వయంగా వ్యక్తం చేశాడు. అది మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే వేరు ఏది లేదురా అర్జున. నువ్వు ఈ లోకంలో దేన్ని పొందినా, దేన్ని ముట్టుకున్నా, దేన్ని చూసినా అంతా నా స్వరూపమే. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం పుట్టాలి అంటే వేరుపడాలి, పరమాత్మ నుంచి వేరుపడాలి. అసహజం అవ్వాలి అని అంటే నాకో తల్లి, మీకో తల్లి, వాళ్ళకో తల్లి, వాళ్ళకో తల్లి, ఇలాగ అందరికీ రకరకాల తల్లులు కావాలి. కానీ పోవాలనుకున్నప్పుడు, సహజాన్ని పొందాలనుకున్నప్పుడు, అసలు ఈ ఉపాధి వద్దు అనుకున్నప్పుడు, ఉపాధిని పడేయాలనుకున్నప్పుడు ఎంతమంది తల్లులు కావాలి? ఒక్కటే భూమాత. భూమాత ఎంత గొప్ప చూడండి. భేదమే లేకుండా అందరినీ తీసేసుకుంటుంది. ఎందుకని? మనలో భేదం లేదు. అందుకని ఆవిడ అది చూపిస్తుంది. రే, పోయేటప్పుడు ఏ భేదం ఉందిరా, వచ్చేటప్పటికి అన్ని భేదాలు, వచ్చిన తర్వాత అన్ని భేదాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. కాబట్టి ఏ జ్ఞాని అయితే బ్రతికుండగా ఈ భేదాలన్నింటినీ దాటి అభేదమై అఖండమైనటువంటి ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుంటాడో వాడు ధన్యుడు కాదండి. ఆ విద్య నేర్పింది భగవద్గీత. అంతేగాని యుద్ధం చేయమని లేదు కృష్ణుడు. ఎక్కడ యుద్ధం నేర్పలేదు. ఇక్కడ మనకి ఏమైనా కత్తిపుచ్చుకొని కొట్లాడిని అన్నాడు? ఎక్కడ ఏమీ లేదు. తీవ్రవాదము కాదు భగవద్గీత. తీవ్రవాదాన్ని భగవద్గీత ప్రేరేపించదు, తీవ్ర వ్యామోహాన్ని భగవద్గీత నిరసిస్తుంది అంతే. తీవ్రమైన వ్యామోహం కలిగి మనం భగవంతుడికి దూరమై నేను వేరుగా, ప్రకృతి వేరుగా, దేవుడు వేరుగా, ఇక్కడ అన్నీ వేరు 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 వేరుగా చూస్తూ అన్ని వేర్లు 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 వేర్లుగా పెట్టుకుని వేలాడుతున్నాం మనం. ఈ వైర్లన్నీ తగిలించుకుని వేలాడుతున్నాం మనం. అన్నిటినీ తెంచి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా
క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. కాబట్టి ఇక్కడ ఆ దైవమే పరమాత్మ. అంతేకాదు అటువంటి దైవం ఏమిటి అని అడిగితే ఇక్కడ అంటారు ద్యు ప్రకాశనే. అంటే ద్యు అంటే ప్రకాశనే. ద్యు అనే శబ్దానికి ధాతువుకు అర్థం ఏంటి? ప్రకాశనే అంటే ప్రకాశించేవాడు దైవము. అంటే ఎలా? ఇప్పుడు బాగా ఆలోచించండి. నా కళ్ళు ఉన్నాయి కదా, కంటిని ఓపెన్ చేశాను, మీరు కనిపించారు. అవునా? మీ కళ్ళు ఓపెన్ చేస్తే నేను కనపడ్డాను. అంటే నన్ను మీరు ప్రకాశింపజేశారు. నేను మిమ్మల్ని చూస్తున్నాను అని అంటే మీరు ప్రకాశిస్తున్నారు అని అర్థం. అంటే మిమ్మల్ని నా కళ్ళు ప్రకాశింపజేసింది అని అంటే నా కంటి వెనక ఆ దైవం ఉంది కాబట్టి ప్రకాశిస్తున్నారు. ఆ దైవం ఎవరు? ఆ కంటికి అధిష్టాన దైవం సూర్యుడు. అర్థమైందా? నేను మాట్లాడుతున్నాను, మాట్లాడేటప్పుడు నా మాటలన్నీ మీరు వింటున్నారు, విని చెవితో నా మాటల్ని మీరు ప్రకాశింపజేస్తున్నారు. సపోజ్ మీరు ఎవ్వరూ వినలేదండి ఇక్కడ నా మాట, దానికి విలువేమిటి? ఈ ఇంద్రియాలన్నిటినీ ప్రకాశింపజేసేది ఆ దేవతలే. ఇంతమంది దేవతలకి అసలైన దైవం ఏంటి? హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుణ్ణి కూడా ప్రకాశింపజేసేది ఎవరు? ఆ పరమాత్ముడే. అందుకని అమ్మవారిని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అమ్మవారిని అన్నారు. భానుమండల మధ్యస్థాయే నమో నమః అంటే హిరణ్యగర్భుడు ఎవరైతే ఆ సూర్యుడు ఉన్నాడో ఆ హిరణ్యగర్భుడిని కూడా అతనికి అధిష్టాన దైవమై అతనికి ఆవాసమై నిలబడి ప్రకాశింపజేసేదే ఆ పరాదేవత, ఆ పరమాత్మ. అతన్నే మనం సూర్యనారాయణుడు అంటున్నాం. అర్థమైందే? ఆ పరమాత్మ అండి. మీరు నారాయణుడు అన్నా, అమ్మవారు అన్నా, శివుడు అన్నా, మీరు ఎన్ని పేర్లు పెట్టుకోండి, వీళ్ళందరికీ కూడా అధిష్టాన దైవమైనటువంటి తత్వం మాత్రం ఒక్కటే. అది శుద్ధ పరబ్రహ్మతత్వం. అవునా? అదేమిటి? శుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. అది అఖండమై అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. అర్థమవుతుందా? ఆ పరమాత్మని ఇక్కడ పురుషశ్చ అధిదైవతం అంటే ఆ దేవత ఏదైతే ఈ లోకాన్నంతా నడుపుతుందో ఆ సూర్యుడికి కూడా అధిష్టానమై ఉన్నది నేనే అర్జున. అంతేకాదు అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంవర అంటే ఈ దేహం ఎవరు? ఈ దేహంలో జరిగే యజ్ఞం ఎవరిది? ఇదంతా ఎవరు? ఇది ఒక దేహం అండి. ఇదేం తెలుసా అండి? దేహం అంటే యజ్ఞకుండం. ఇది ఏంటిది? యజ్ఞకుండం. మనం ఎదురుగుండా యజ్ఞకుండం పెట్టుకుని హోమకుండం స్వాహ స్వాహ అని వేస్తుంటారు కదా, అందులో అగ్ని వెలుగుతూ ఉంటుంది కదా, అది తీసుకుంటుంది కదా. ఇది కూడా అంతే. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ వేసుకుంటారా? వేసుకున్న తర్వాత అన్నం పప్పు కలిపి లోపల అని తింటారా? పచ్చడి కలిపి తింటారా? సాంబార్ వేసి తింటారా? ఇవన్నీ స్వాహ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి ఎక్కడికి వెళ్ళి పడుతుంది? అగ్ని. ఏమగ్ని? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంతటా ఉండేది ఆ పరమాత్ముడే. ఆ అగ్ని రూపంలో మనం వేసే అన్నాన్ని తినేది వాడే. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నము వాడే, తినేవాడు వాడే, తినబడేది వాడే, అన్నీ వాడే. తినబడేది వాడే, తినేవాడు వాడే, తినే అన్నము వాడే, అన్నీ సర్వము తానై ఉన్నాడు. అక్కడ అన్నీ జరుగుతూ ఉంది ఇలాగా. మనం ఏమిటి? మనదంటే నేను అనేది పుట్టిస్తేనే సమస్య. అందుకని ఆ నేను అనే దానికి ఉనికే లేదు. అక్కడ పరమాత్మమయమై ఉంది. ఆ స్థితిలో మనం నిలబడితే జరిగేవన్నీ అలాగా. అదొక మంచి ఆట, గొప్ప ఆట ఇది. ఇప్పుడు సపోజ్ మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఏదో చేస్తున్నాం, రాత్రి 9ంటికి కూర్చున్నాం, శుభ్రంగా తిన్నాం, మాట్లాడుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, అది చేస్తున్నాం, అది ఇది అంతా అయింది. 11 అయింది. స్వామీజీ ఇంకొద్దిగా ఏంటంటే కూర్చోండి, మళ్ళీ నేను దొరకను, మాట్లాడదాం. 12 అయింది, 1 గంట అయింది. స్వామీజీ ఇంకా చాలండి. అదేంటండి నేను మళ్ళీ ఉండను, మీకు దొరకను, మీరు ఎంత అభిమానంతో వచ్చారు నా దగ్గరికి. వచ్చాను సరేనండి, అయిపోయింది, ఇంకా మీరు వదిలేస్తే ఇక పోతాం మేము. మీరు అభిమానం ఏంటి ఎంతసేపు? లేదు, ఇంకొంతసేపు కూర్చోండి. సరే ఓపిక పెట్టి కొద్దిగా నీళ్లు పెట్టి కళ్ళంతా తుడిచి చెప్పండి, మీరు చెప్తున్నాను ఇంకంతే అని ఈ కళ్ళు ఇలా సగం సగం అర్ధ నిమిలిత నేత్రంలాగా అలా పెట్టి అలా వింటూ ఉన్నారు. అలా కాదు, లేవండి, ఏ పడుకోవడం, రోజు పడుకోవచ్చు. మీరు ఊరుకోండి, రోజు పడుకోవచ్చు అంటారేంటి? చచ్చిపోతున్నాను నేను, నాకేం ఎక్కట్లేదు, నాకు ఉండట్లేదు, పరిస్థితి బాగులేదు. అలా కాదు, ఇంకో కొంతసేపు
ఎంతసేపు అండి, కొంతసేపు అంటే చచ్చిపోతున్నాను. సరే ఒక పని చేస్తాను, కొద్దిగా అలా వాలుస్తాను, అలాగా వాలుతానండి, గోడకి చేరబడతాను. మీరు చెప్పండి, నాన్న చేరబడకూడదు. లేదండి కొద్దిగా చేరబడతాను. చేరబడ్డాడు అనుకోండి, పోనీ అవకాశం ఇచ్చాం, అలా తలకాయ వాలుస్తాడు, వింటాడు. మెల్లగా లేపాను అనుకోండి, ఏమంటే ఎందుకండి నన్ను డిస్టర్బ్ చేస్తారు, మీరు చెప్తూ ఉండండి ఈ పని మీరు. అలా కాదే, నువ్వు వినకుండా నేనేం చెప్తాను. ఎంత వింటామండి, ఏమిటిది ఊరికినే, పడుకోండి, మీరు పడుకోండి, మీకు పని పాటలేదు, మీకు నిద్ర పట్టట్లేదు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మేము ఇదవ్వాలి అంటే ఎలాగైతే విసుగు చెంది, ఎలా అయితే విని ఇంకేం వద్దండి బాబోయ్ నేను పడుకోవాలి, ఇంక అసలు నన్ను వదిలేయండి అని ఎలా అయితే తాపత్రయపడి పడుకుంటాడో ఒక వ్యక్తి, ఒక రోజంతా అలసిపోతే రాత్రికి పడుకోవడానికి ఎలా అయితే తాపత్రయపడతాడో, జీవుడు కూడా జీవితం అంతా ఆడి అలసిపోతే మరణించడానికి ఉవ్విళ్ళూరుతుంటాడు లోపల. వెళ్ళిపోదబ్బా, ఇంకా ఎంతకాలం ఉండాలి ఇందులో, అయిపోయింది, ఇంక ఇది కీసుమంటుంది, కాళ్ళు అంటుంది, బుర్ర పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదు, చెవులు ఏంటి బొద్దు బండిని పట్టుకుని ఎంతకాలం ఊగుతామని వాడు పారిపోయే ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడికి మరణం అనేది చాలా ఇష్టం. ఎందుకని, అసలు అది వస్తేనే విడుపు, వాడికి విముక్తి దీంట్లో. ఇక్కడ అది యజ్ఞం గురించి మనకు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఈ 6వ ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నారు ఆయన, అదొకసారి చెప్పండి. అధి యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఇక్కడ అధి యజ్ఞ అహమేవ అత్ర దేహభృతాం దేహే అహమేవ వర. అంటే ఇక్కడ ఒక కుక్కకి ఏదైనా మీరు ఒకటి పెట్టారనుకోండి, అది తింటుంటుంది. ఒక ఆవుకి మనం ఏదైనా ఒక వస్తువు పెడితే తింటుంది. ఒక పిల్లికి ఏదైనా పెడితే తింటుంది. ఒక మనిషికి పెడితే తింటుంటాడు. మీరు ఊహించుకోండి, ఇవన్నీ ఒక వరుసలో నిలబడి తింటున్నాయి అనుకోండి. తింటున్నప్పుడు ఆ ఉపాధి, పిల్లిలా కనిపించే ఆ రూపం, కుక్కలా కనిపించే ఆ రూపం, ఆవులా కనిపించే ఆ రూపం, మనిషిలా కనిపించే ఆ రూపం, ఇవన్నీ ఉపాధులు ఈ భూమి మీద పుట్టేవి. కానీ అసలు తినేది లోపల ఆ పరమాత్మ. అన్ని రూపాల్లో ఉండి తినేటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకనే వాడే భోక్త, అసలైన భోక్త వాడు, అసలైన కర్త వాడే, అసలైన భోక్త వాడే. ఆ పరమాత్మ యొక్క ఆ ఉనికే లేకపోతే లోపల కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండదు. ఎందుకనంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. ఎందుకంటే పిల్లి తింటే ఇక్కడ దాకా, కుక్క తిన్నా ఇక్కడ దాకే, మనిషి తిన్నా ఇక్కడ దాకే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ జంతువుకి ఏం జరుగుతుందో తెలియదు, ఎవరికీ తెలియదు, మనిషికి కూడా తెలియదు. లోపల ఇప్పుడు వాడి లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. సైన్స్ చెప్పిందని చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడు ఇడ్లీ తిన్న తర్వాత లోపల ఏం జరుగుతుందో వాడు చెప్పగలడా? ఇప్పుడు వాడికి ఏదో ఒక పదార్థం పెట్టాను, తిన్నాడు, గొంతుకు దాటి కిందకి దిగిన తర్వాత అక్కడ అది ఏం జరుగుతుందో ఏమిటో వాడికి ఏమైనా కనపడుతుంది? ఎదురుగుండా అద్దం పెట్టుకుని ఇంకోటి పెట్టుకునో కనపడదు. కానీ అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి లోపల అనంటే అర్జున అది నేనే, అహం వైశ్వానరః భూత్వా. అందుకనే ఈ లోకంలో 3 రకాల అగ్నులు ఉన్నాయట. 3 రకాల అగ్నులు పరమాత్మ సృష్టించింది. త్రేతాగ్ని అంటే 3 అగ్నులు ఉన్నాయి. ఒకటి సూర్యుడి రూపంలో నిత్యము ఖగోళంలో ప్రకాశించేటువంటి సూర్యుడు, అది పరమాత్ముడే. రెండవది, ఆ సూర్యుడు అక్కడ ఉంటే సరిపోదు కాబట్టి మనందరిలో కూడా ఒక ఉష్ణాన్ని పెట్టి, ఒక వైశ్వానరుణ్ణి పెట్టి, విశ్వే భవం వైశ్వం అంటే ఈ సమస్త భూత కోటి అన్నింటిలో కూడా, ఈ విశ్వంలో చరించేటువంటి సకల భూత కోటిలో ఏ అగ్ని అయితే లోపల ప్రమాణమై ఉంది, శరీరాన్ని నిలిపి ఉంచి తిన్నటువంటి ఆహారాన్ని దహించి దాని నుండి శక్తిని బయటికి తీసుకొచ్చి ఆ శక్తిని శరీరానికి అంతా పంచి ఆ తర్వాత అనవసరమైనటువంటి దాన్ని బయటికి నెట్టి, ఇవన్నిటికీ కూడా ఏ అగ్ని అయితే లోపల ఉందో ఇది రెండవ అగ్ని. అంటే మనిషి బ్రతకడానికి కావలసిన అగ్ని. అంటే మనిషినే కాదు, ప్రతి జీవభూత కోటి బ్రతకడానికి కావలసిన అగ్ని. ఇది శారీరాగ్ని, ఇది వైశ్వానరాగ్ని అంటారు దీన్ని.
యావత్ ప్రకృతికి సూర్యుడు అగ్ని, వాడు లేకపోతే ప్రకృతి అయోమయం. అలాగనే శరీరంలో వైశ్వానరుడు లేకపోతే అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ 2 అగ్నులు. ఇక 3వ అగ్ని ఒకటి ఉంది, అదేంటంటే దాహక అగ్ని అంటారు దాన్ని. అంటే మనం వెలిగించినప్పుడు వ్యక్తమవుతుంది, ఏదైనా మండేటప్పుడు వ్యక్తమవుతుంది. బాగా చూడండి, సూర్యుడి అగ్ని మనకు కనపడుతుంది, వైశ్వానర అగ్ని మనకు కనపడదు, మనం దాన్ని పొందుతూ ఉంటాం. కానీ ఈ రెండింటికంటే విలక్షణమైన అగ్ని ఒకటి ఉందంటే మనం వండుకునేటప్పుడు పుట్టించుకొని వండుకున్న తర్వాత ఆపేసుకుంటాం దాన్ని, అది ఒక ఫైర్. దాహక అగ్ని దేన్నైనా కాలుస్తుంది, దానికి వ్యక్తం అవుతుంది, కాల్చి దాని పని పూర్తి చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే నీ శరీరాన్ని కూడా కాల్చడానికి ఆ అగ్నే కావాలి. లోపల ఎలాగో వైశ్వానర అగ్ని ఉంది కదా, అది సరిపోతుంది, లేదు కాలుస్తుంది అనుకోకండి, అది సరిపోదు. అది శరీరాన్ని మెయింటైన్ చేసేదానికి మాత్రమే సరిపోతుంది. అర్థమైందే? కాబట్టి బయట శరీరాన్ని కాల్చడానికి కూడా ఒక అగ్ని కావాలి. సూర్యుడు కాల్చడు, వైశ్వానర అగ్ని కాల్చదు, అందుకనే బయట ఇంకొక అగ్ని కావాలి, దాహక అగ్ని. మన యొక్క నిత్య కృత్యము, నిత్య జీవితము గడవడానికి కావలసిన అగ్ని దాహక అగ్ని. ఈ రకంగా 3 అగ్నులు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి సూర్యుడి ద్వారా ప్రకటితమయ్యేటువంటి ఉష్ణం అగ్ని, రెండోది మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని వైశ్వానర అగ్ని, దాన్ని జాఠరాగ్ని అంటాం, వైశ్వానర అగ్ని. ఇక 3వ అగ్ని దాహక అగ్ని, ఈ ప్రకృతిలో వ్యాపించి ఉంది. మనం దేంట్లో అయినా గీస్తే అక్కడి నుంచి వ్యక్తమవుతుంది, దాన్ని కొద్దిగా మనం వ్యక్తపరిస్తే అది మొత్తం కాల్చుకుంటూ వ్యక్తమవుతుంది. ఎంతవరకు వ్యక్తమవుతుంది? అది ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్న పదార్థం మొత్తం కాలిపోతే ఇంకా అది ఆరిపోతుంది, అంతే బస్. ఇప్పుడు ఇంత పెద్ద దొంగ అంటే తెలుసు కదా మీకు, పెద్ద మొద్దు ఉంది, దాన్ని కొట్టారు, అది బాగా ఎండిపోయింది అనుకోండి, దానికి చిన్నది నిప్పు అంటించారనుకోండి, అది అంటుకుంది అనుకోండి, దాని నుండి అగ్ని బయటికి వ్యక్తమవుతుంది. వ్యక్తమై ఎంతవరకు వ్యక్తమవుతుంది? ఆ ముద్దంతా కాలిపోయేదాకా వ్యక్తమవుతుంది. కాలిపోయిన తర్వాత బూడిదై పడిపోతుంది, ఇంకా అగ్ని ఉండదు అక్కడ. అర్థమైందా? అలాగనే అది దాహక అగ్ని, వ్యక్తావ్యక్త స్వరూపం కలిగి ఉన్నటువంటి అగ్ని. లోపల వైశ్వానర అగ్ని ఉందే, అది బయటికి కనపడదు, కానీ నిరంతరం లోపల ఉండి అన్నిటిని నిలిపి ఉంచి పనిచేస్తూ ఉంది. అవ్యక్తం, ఇది కనపడదు. సూర్యుడు నిత్యం వ్యక్తమైనటువంటి అగ్ని. 3 రకాల అగ్నులు. సూర్యుడు నిత్యం వ్యక్తమై ఉండే అగ్ని, వైశ్వానరాగ్ని అవ్యక్తంగా ఉండే అగ్ని, కనపడకుండా పనిచేస్తుంది. ఇక 3వ అగ్ని ఉంది దాహక అగ్ని, అదేంటి? వ్యక్తావ్యక్తం, బయటికి వస్తుంది, అన్నిటినీ కాలుస్తుంది, తర్వాత అన్నీ చల్లారిపోతుంది. మళ్ళీ అగ్ని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏమైంది అగ్ని? ఎక్కడికైనా పోయిందా? పోలేదు. కాబట్టి వ్యక్తము అవ్యక్తము ఈ 2 గుణాలు దానికి ఉన్నాయి. కానీ వైశ్వానర అగ్నికి వ్యక్తం అవ్వదు, బయటికి కనపడదు. ఇప్పుడు మీకు టెంపరేచర్ పట్టుకుంటే తెలుస్తుంది, కానీ బయటికి కనపడదు. అర్థమైందా? నాకు జ్వరంగా ఉందండి అన్నారనుకోండి, కనపడదు అది కంటికి, కానీ పట్టుకుంటే కానీ తెలియదు. కానీ ఇప్పుడు బయట వెలిగించామనుకోండి, ఏదైనా మండుకుంటుంది అనుకోండి, అక్కడ కనిపిస్తుంది కదా. అలాగనే అబ్బా స్వామీజీ నాకు ఏమిటోనండి కడుపంతా ఒక మంటగా, ఇలాగ గుండెల దాకా ఒక మంటగా అనిపిస్తుందని అంటారు. యాసిడిటీ, అది కూడా అగ్ని అండి. అది లోపల అదొక రకమైన ఆమ్ల, ఇది వీటి వల్ల కలిగేటువంటి కొన్ని అగ్నులవి. అది కనపడదు, కానీ అది లోపల అనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు నిత్యము కనిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ 3 అగ్నులు ఏవైతే ఉన్నాయో ఆ 3 అగ్నులు కూడా పరమాత్ముడే. అందుకనే మొట్టమొదట ఏమన్నాడు? పురుషశ్చ అధిదైవతం. ఆ హిరణ్య గర్భుడు ఎవరైతే ఉన్నారో, ఆ సూర్య మండలంలో ఏదైతే ఉందో మహాశక్తి, అది నేనే అన్నాడు ఆయన. ఏ సూర్యగోళం ఏదైతే కనపడుతూ ఉందో, ఆ సూర్యగోళం ఏదైతే ఉందో ఆ గోళంలో హిరణ్య గర్భుడనేవాడు ఉన్నాడు. ఆ హిరణ్య గర్భుణ్ణి నేనే అన్నారు. పైన హిరణ్య గర్భుణ్ణి నేనే అన్నారు. ఇక్కడ పురుషశ్చ అధిదైవతం, ఆ హిరణ్య గర్భుడు నేనే. ఇక్కడ దేహే దేహభృతాంవర, ఈ వైశ్వానర అగ్ని కూడా నేనే. అంతేకాదు బయటికి వ్యక్తమయ్యేటువంటి, కనిపించి అన్ని పనులు చేసి మళ్ళీ కనుమరుగైపోయేటువంటి ఆ అగ్ని కూడా నేనే. అర్థమైందా? ఈ 3 లేకపోతే అసలు ఈ ప్రకృతి నిలబడదు. సూర్యుడు లేకపోతే అసలు ఈ ప్రకృతే ఉండదు. లోపల వైశ్వానర అగ్ని లేకపోతే ఈ శరీరమే నిలబడదు. ఈ కనిపించి వ్యక్తమై అవ్యక్తంగా మారిపోయే అగ్ని లేకపోతే మనకు జీవితం గడవదు. కాబట్టి ఈ 3 అగ్నులే ఈ ప్రకృతిని, నన్ను, అన్నిటినీ, ఖగోళాన్ని, భూగోళాన్ని, సమస్త ప్రకృతిని నడుపుతూ ఉంది.
అందుకనే అగ్ని చాలా గొప్పదండి. అది అగ్ని లేకపోతే మనం బ్రతకలేం. అందుకనే భారతదేశంలో హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటనంటే అగ్ని అన్నిటికీ కారణం కాబట్టి ఆ అగ్ని సాక్షిగా అన్ని పనులు మనం చేస్తాం. ఒక వివాహం జరిగినా అగ్ని సాక్షిగా చేస్తాం. ఏదైనా ఒక పూజ చేసినా ముందు దీపం వెలిగిస్తాం. ఏమిటని? ఉద్దీప్యస్వజాత వేదోపగ్నిం నిర్వృతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. ఆ అగ్నిని అంటున్నా, అయ్యా నా జీవితానికి దిశ నువ్వే, నా జీవితానికి మార్గం నువ్వే చూపించాలి. నాకు తెలియ చీకట్లో ఉన్నాను, నువ్వే నాకు మార్గం చూపించాలి. అంతేకాదు మనం దీపం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటామా లేదా? అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ, పరమాత్మ స్వరూపం అండి. ఈ లోకంలో వ్యక్తమయ్యేటువంటి పరమాత్మ స్వరూపం ఎంత గొప్ప స్వరూపం అంటే అది ప్యూర్గా ఉంటుంది. అది పట్టుకున్నవన్నీ ప్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా ప్యూర్గా ఉండొచ్చు, మనం ఒక ఇంప్యూర్ పర్సన్తో సహవాసం చేసామనుకోండి, వాడి ఇంప్యూరిటీస్ అన్నీ మనకంటే మనం 6 నెలల్లో మనం ప్యూరిటీ తగ్గిపోతుంది. కానీ వాడు ఎంత ప్యూర్ తెలుసండి అగ్ని, వాడు చాలా ప్యూర్గా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. వాడితో ఎవరు కలిసినా వాళ్ళందరినీ ప్యూర్ చేస్తాడు. ఒకవేళ అవతలది ప్యూర్ అవ్వడం ఇష్టం లేదు అనుకోండి, క్లియర్ చేసేస్తాడు అంతే. ఏదర్ ప్యూర్ అన్నా చేస్తాడు, లేకపోతే క్లియర్ అయినా చేస్తాడు వాడు. కాబట్టి అగ్నికి ఉండే శక్తి అలాంటిది, పరమాత్మ స్వరూపం అది.